మునగాకు కీమా వేపుడు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మునగాకు కీమా వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, కీమా 1/2 కిలో, తరిగిన టమాటో 1, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దాం సార్. ముందుగా ఆయిల్ వేస్తున్నాం. ఉల్లిపాయలు వేస్తాం. కొద్దిగా పసుపు వేస్తాం. అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. సో ఇవన్నీ కొంచెం వేగాలి. సో నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ మునగాకు వేస్తున్నాం. సో మునగాకు ఇక్కడ ఇంత అనిపిస్తుంది కానీ ఇది వేయించగానే కొద్దిగా అయిపోద్దా? మునగాకు కొంచెం చాలా బలం మేడం. అవునండి, నాకు చాలా ఇష్టం అండి మునగాకు వేపుడు. కొబ్బరి వేసి అది వేయించుకుంటారు కదా, సో చాలా ఇష్టం నాకైతే. సో కీమా వచ్చి పచ్చిదే కదండి, ఉడికించుకోవడాలు అలా ఏం లేదు? లేదు, పచ్చిదండి, బాగా కడుగుతూ ఉంటాయి. ఓకే మేడం, ఇప్పుడు కీమా వేస్తాను. సో మీరు జాబ్ చేస్తూ ఉంటారు? నేను జాబ్ మేడం. జాబ్ చేస్తారు. సో మార్నింగ్ ఎందుకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి బయటకి? 9:30కి వెళ్ళిపోతాం మేడం. ఓకే, సో ఇప్పుడు మనకి నీరు కొంచెం మగ్గాలి, కీమా కూడా కొంచెం ఉడకాలి. సో సిమ్లో పెట్టేసేసి మనం లిడ్ క్లోజ్ చేద్దామా? ఓకే, సో మరి కాసేపు మగ్గాలి. సో ఇది మగ్గిపోయిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ టమాటాలు అవి వేస్తారా? కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా వేస్తాము. టమాటా వేస్తారు. ఓకే, కారం, ఉప్పు వేసేస్తాం. ఓకే, సో మరి మీకు కీమా ఉడకాలి కదా, ఉడకనిద్దాంలేండి. సో కుకట్పల్లిలో బాగా షాపింగ్ ఉంటుంది కదా మేడం? మొత్తం షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో మరి మీ ఇంట్లో మాల్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి నన్ను షాపింగ్ తీసుకెళ్ళండి అలా ఏమైనా పోరు పెడుతూ ఉంటారా? వెళ్తూనే ఉంటాం మేడం. ఎప్పుడు వెళ్తూనే ఉంటారా? షాపింగ్కి ఎక్కువ వెళ్తారా, సినిమాలకి ఎక్కువ వెళ్తారా? షాపింగ్, సినిమాలు తక్కువ, షాపింగ్లు ఎక్కువ. అంతేలే, ఇవాళ రేపు సినిమాకి వెళ్ళాలంటే ఒక ఇద్దరు చూడాలంటేనే ఒక ఊడిపోతుంది, దాని బదులు షాపింగ్ నయం అనిపిస్తుంది. అంతేనా? కొనకపోయినా సరదాగా తిరగచ్చు, చూడొచ్చు కదా, కొత్తగా ఏమేమి వస్తున్నాయో అవన్నీ చూడొచ్చు. కొనకపోయినా తిరిగేమన్నా కాస్త సరదా ఉంటుంది. అంతేనా? అంతేనా? మీకు సినిమాలు ఇష్టమా, షాపింగ్ ఇష్టమా? నాకు షాపింగ్ అంటే ఆడవర్గం కదా, ముందు షాపింగే. సో పిల్లలు, సినిమా అంటే పిల్లలతోటి సరదాగా అప్పుడప్పుడు. సో పిల్లలు పెద్ద పిల్లలా? పెద్ద పిల్లలండి. చూడండి సార్, ఇంకేమైనా వేస్తారా? ఉప్పు వేస్తాం. టమాటా వేస్తాం. టమాటో. కొద్దిగా ఉడకాలి మేడం, కొంచెం వాటర్ పోస్తాం. పోద్దామా? కొద్దిగా. సో చూసుకోండి, చాలా సరిపోతుందా? ఓకే. సో లిడ్ క్లోజ్ చేద్దామా? లిడ్ క్లోజ్ చేసి కొంచెం మగ్గనివ్వాలి. మరి కాసేపు మగ్గనిద్దాం. సో మీరు కూడా ఇలాగే సరదాగా జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. ఓకే మేడం, చూద్దాం. ఇంకేదో వేసేది ఉన్నాయి కదా, వేస్తారా? మసాలా వేసాను. ఇప్పుడు ఉడికిపోయింది మేడం. ఉడికినాక కొంచెం గరం మసాలా వేసి
కొబ్బరి పొడి, కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఇంకా అయిపోయినట్టేనా, ఇంకా ఉందండి? అయిపోయింది. సో మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చా అండి? ఇంకా బౌల్లో తీసుకొని సో కొత్తిమీరతో గార్నిష్ కొత్తిమీరతో చేసుకుంటాం. గార్నిష్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మునగాకు కీమా వేపుడు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మునగాకు కీమా వేపుడు తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మునగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత కీమా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, టమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు కీమా వేపుడు రెడీ.